అయితే మీరు ఇంత మోడర్న్‌గా కనిపిస్తారు కదా! ఇంత ఇదిగా ఉంటారు. మరి దేవుడిని నమ్ముతారా? అలాగే సెంటిమెంట్స్‌ని నమ్ముతారా? అంటే దేవుడు అనే కాన్సెప్టే చాలా ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్. అవును. అంటే నేను పుట్టక ముందుంది, నేను పోయిన తర్వాత ఉంటది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఉందనంటే అంతకంటే ఎవర్‌గ్రీన్ ఎవరుంటారు? హ్మ్. సో, అదే సార్ కొంతమంది నమ్మరు కదా దాన్ని. మీరు నమ్ముతారా ఎంతవరకు? చాలా బలంగా నమ్ముతాను. నేను సనాతన ధర్మాన్ని పాటించే ఒక స్టాంజ్ హిందువుని. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే పూజలు చేస్తారు. కొంతమంది ఏంటంటే మాంసం ఇలా ఉంటది కదా! బట్ మీరు దేవుడిని ఏ రకంగా అనుకుంటారు? ఎనర్జీ దేవుడిని అండి. గాడ్ ఎనర్జీ. ఈజ్ ఫర్ మీ ఎనర్జీ. హ్మ్. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ హ్మ్. చెప్తున్నాను. హ్మ్. మీరు ఎనర్జీకి ఇచ్చే ఏ డెఫినిషన్ అయినా సరే దేవుడికి సూట్ అవుతాయి. హ్మ్. మీరు ఎనర్జీ నేదర్ గేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటారు కదా! హ్మ్. దేవుడి కాన్సెప్ట్ కూడా అంతే. హ్మ్. ఎనర్జీ కెన్ బి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్. యూ కాంట్ సీ ఇట్. యెస్. యెస్. భగవంతుడు కూడా అంతే. ఇలాగా ఒక అంటే ఒక విశిష్టత సంపాదించినప్పుడు ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఉన్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం. క్రికెట్. ఇళయరాజా గారిని గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం. హ్మ్. అలాగే మన సనాతన ధర్మంలో చదువుకి గాడ్ ఆఫ్ సరస్వతి, Yes. గాడ్ ఆఫ్ గాడెస్. గాడెసెస్ ఆఫ్ దీనికి ఏమంటారు, ఒక విద్వత్కి టాలెంట్కి సరస్వతి డివైన్. అని, డబ్బుకి గాడ్ ఆఫ్ వెల్త్ లక్ష్మి అని. యెస్. ఇలాగా ఒక విశిష్టత దానికి, ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క రూపం ఉంది. హ్మ్. దాన్ని మన దేవుడు అంటాం. మీరు పూజలు చేయడం గాని చేస్తానండి, ఇలాంటియన్నీ ఉంటాయి. చేస్తాను. ఓకే. గుళ్ళకి వెళ్తుంటాను, పూజలు చేస్తుంటాను, గాయత్రి మంత్రం చేస్తాను, ఓకే. టైం ఉన్నప్పుడు సంధ్యావందనం చేస్తాను. హ్మ్. యా సార్ అయితే గత 3 సినిమాల నుంచి చూస్తుంటే మీరు ఎవరి జోలికి వెళ్ళాలనుకోరు. బట్ కానీ కొన్ని కాంట్రోవర్సీస్ అనేవి మీ దగ్గరికి వచ్చి టచ్ చేసి పోతున్నాయి అలాంటి. నేను ఎవరి జోలికి వెళ్ళని ఎవరి జోలికి వెళ్ళరు. అని బట్ మీరే అన్నారు కదా. అవును. మన నా దగ్గరికి వస్తున్నప్పుడు మరి హ్యాండిల్ చేయాలి కదా. అదే సార్. అంటే ఇంతమంది డైరెక్టర్లు ఉన్నా మీకు ఎందుకు కొన్ని ఇప్పుడు డీజే ఉంది సార్. డీజేలో మీరు అనుకుని పెట్టలేదు అది. అల్లు అర్జున్ చెప్పులతో నడిచేదన్నారు. తర్వాత గద్దలగండ గణేష్ అనేసరికి అది వేరే వాల్మీకి అని పెడితే దానికి ఒక ఇదయింది. సో దీని దగ్గరికి వచ్చేసరికి మొన్న రీసెంట్‌గా మాట్లాడాల్సి వచ్చింది కదా! సో ఏంటంటారు ఇవన్నీ అదే ఎందుకు? ఇప్పుడు మీరు ఆ సినిమా చూశారు కదా, గౌతమ్ మేనన్ గారిది. హ్మ్. అందులో నాగ చైతన్య అంటుంటాడు ఒక డైలాగ్, ఇంతమంది ఉండగా నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను. సో నాకు కాంట్రవర్సీకి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ నడుస్తుందేమో. హ్మ్. కాంట్రవర్సీ అనే అమ్మాయి ఇంతమంది ఉండగా హరీష్ శంకర్ దగ్గరికి ఎందుకు వస్తుందో నేను ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. యేసుకున్నారా ఇప్పటిదాకా? ఇప్పుడు యేసుకోవాలా? వేసుకున్నాను. ఆన్సర్ దొరికిందా సార్ మరి? లేదు. హ్మ్. మరి ఇంతకీ ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారా లేదా? జస్ట్ కాంట్రవర్సీనా? వన్ సైడ్ లవా? టూ సైడ్ లేదండి, లవా? కాంట్రవర్సీ నన్ను లవ్ చేస్తాను. టూ సైడ్ లవ్ లేదు. ఓన్లీ వన్. కాంట్రవర్సీని ఎవరు లవ్ చేస్తారండి? సార్ కొంతమంది ఉన్నారు సార్ అలాంటి వాళ్ళు కూడా కాంట్రవర్సీస్‌ని లవ్ చేసి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాల్సి వస్తుంది.